ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది, మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమన్నారు. అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటివి ఏమన్నా ఉంటే. మళ్ళీ ఒకసారి ఏమంటుంది, మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు, 2009లో ఒక పొత్తు, 2014 తెలంగాణ వచ్చింది. ఏం చేసిర్రు, మేము విలీనం చేస్తాం, మాకు దర్శనం ఇస్తే చాలు, మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు, మొత్తం కాందాని వస్తామని పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నిన్ను విలీనానికి? ఎవరు అడిగారు నిన్ను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24కి వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చేతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు.